హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇకిగై అంటే ఏమిటి, అసలు ఇకిగై అనే భావన, ఈ కాన్సెప్ట్ని ఎవరు ప్రతిపాదించారు, మొట్టమొదట ఈ ఇకిగై అనే భావనను ఎవరు అవలంబిస్తున్నారు, ఏ దేశస్తులు అవలంబిస్తున్నారు, దీని ద్వారా వాళ్ళు ఏం సాధించారు అనేది మనము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జపాన్కు చెందిన ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా, నిత్యం యవ్వనంగా, మరి దీర్ఘకాలం వాళ్ళు జీవిస్తున్నారు. అయితే వాళ్ళు ఏ విధమైన జీవన శైలిని అవలంబిస్తున్నారు, వారు ఏ విధమైనటువంటి నడవడిక, లేకపోతే ఏ విధమైన క్రమశిక్షణ కలిగి ఉన్నారు, ఏ విధమైన ఆహార అలవాట్లు వారు కలిగి ఉన్నారు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇకిగై అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి తన లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడానికి ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చే విధంగా జీవించే ఒక కళ. ఇది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ ఇకిగై యొక్క లక్ష్యం ఏంటంటే జీవితాన్ని అర్థవంతం చేయడం. ఇకిగైని ఉపయోగించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉదయాన్నే అర్థవంతమైన భావనతో మేల్కొంటారు అన్నమాట. ఫ్రెండ్స్, అసలు ఈ ఇకిగై ఎవరు మొట్టమొదట ఈ పదాన్ని ప్రతిపాదించారంటే, జపాన్కు చెందినటువంటి ఒక మానసిక వైద్యురాలైనటువంటి మైకా కామియా అనే ఒక ఆమె ఈ యొక్క పదాన్ని మొట్టమొదట ఆమె ఉపయోగించారు. ఆమె ఇకిగై ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక పుస్తకం రచించారు. దాంట్లో మొట్టమొదటి 1966లోనే ఈ ఇకిగై అనే పదాన్ని ఆమె ఉపయోగించడం జరిగింది. అయితే గత దశాబ్ద కాలంగా మరి జపాన్లో నివసిస్తున్నటువంటి మరి హెక్టార్ గ్రాసియా మరియు ఫ్రాన్సిస్ మిరాల్ అనేటువంటి రచయితల ద్వయం ఈ యొక్క ఇకిగై అనే కాన్సెప్ట్తో కొన్ని పుస్తకాలను రచించారు. అయితే వీళ్ళు రచించినటువంటి ది బుక్ ఆఫ్ ఇచిగో ఇచిగి అనేటువంటి ఒక పుస్తకం, ఇది ప్రపంచమంతటా బెస్ట్ సెల్లర్గా అమ్ముడుపోయిన. అయితే ఈ ఇచిగో ఇచిలో మరి ఇకిగై అనేటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు ముఖ్యంగా ఈ తెలియజేశారు. అయితే ఈ హెక్టార్ గ్రాసియా రాసినటువంటి ఏ గీక్ ఇన్ జపాన్ అనే పుస్తకం కూడా ఈ జపాన్లో అత్యధికంగా అమ్ముడుపోయింది. అలాగే మరి ఈ ఫ్రాన్సిస్ మిరాల్ రాసినటువంటి లవ్ ఇన్ లోయర్ కేస్ అనే పుస్తకం కూడా మరి 20 భాషల్లోకి అనువదించబడి ఇది ప్రపంచవ్యాప్తంగా మరి అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం. అయితే ఈ రచయితల ద్వయం అయినటువంటి ఈ హెక్టార్ మరియు ఫ్రాన్సిస్ మిరాల్ కూడా ఈ ఇకిగో అనేటువంటి కాన్సెప్ట్ని ప్రధానంగా ఈ పుస్తకాల్లో రచించడం జరిగింది. అయితే జపాన్ ప్రజలు ఈ ఇకిగై అనే భావనను సొంతం చేసుకుని వాళ్ళు ఇకిగై ద్వారా మరి జీవితం సార్థకం చేసుకోవడం. అంటే ఇకిగై అంటే అర్థం ఏంటంటే జీవితం యొక్క పరమార్థం. ఇకి అంటే జపాన్ భాషలో జీవితం అని అర్థం. గై అంటే ఒక పరమార్థం లేదా ఒక కారణం, జీవితం యొక్క సార్థకత లేదా జీవితం యొక్క సాఫల్యత అని మనం అనవచ్చు. మరి ఈ ఇకిగై అనే భావనకు వాళ్ళు లోనయ్యి మరి క్రమశిక్షణయుతమైన జీవితాన్ని అవలంబిస్తున్నారు. అలా సుదీర్ఘకాలం ఆనందంగా మరి సంతోషంగా ఆరోగ్యంగా జీవించే ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ని ఈ ఇకిగై ద్వారా జపాన్ ప్రజలు సొంతం చేసుకున్నారు. అయితే నేటి మన సమాజంలో మరి చూడండి, మన హిందూ కాన్సెప్ట్లో కూడా పురుషార్థాలు ఉన్నాయి. అంటే ధర్మం, మోక్షం,
కామం, అర్థం. ఈ మరి ఇకిగై కూడా మరి ఇటువంటి భావన కలిగి ఉన్నప్పటికీ ఆ ఇకిగై ఇంకా కొంత మోడర్న్గా తీర్చిదిద్దబడింది. దీంట్లో మరి దీని ద్వారా మంచి జీవితము, క్రమశిక్షణ కలిగిన జీవితము, అలాగే క్రమశిక్షణ ఆర్థిక విధానాలు, వ్యక్తిత్వము మరి వారు అలవర్చుకొని మరి సుదీర్ఘకాలం ఆనందంగా జీవించడానికి వాళ్ళు జపాన్ ప్రజలు ఇకిగైని వాళ్ళు పాటిస్తున్నారు. అయితే ఇందులో ఇకిగై పాటించే వ్యక్తులు వీళ్ళ మీద ఒక చెడు రాజకీయ ప్రభావం కానీ, అలాగే కుల మత తత్వ ప్రభావాలు కానీ, అలాగే మరి సోషల్ మీడియా ప్రభావం కానీ, మరి ఏ విధమైనటువంటి చెడు ప్రభావానికి లోనవ్వకుండా వాళ్ళు మరి క్రమశిక్షణమైన జీవితాన్ని అవలంబిస్తున్నారు. అందుకే జపాన్ ప్రజలు సుదీర్ఘకాలం ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు. కాబట్టి ఈ ఇకిగై అనే భావన వాళ్ళు ఎంతగానో పాటిస్తున్నారు. ఈ రచయితల ద్వయం అటువంటి ఈ హెక్టర్ గ్రాసియా మరియు అలాగే ఈ ఫ్రాన్సిస్ మిరాల్, ఈ రచయితల ద్వయంలో ఇటీవల ఫ్రాన్సిస్ మిరాల్ మన దేశాన్ని సందర్శించారు. వారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వారు మన దేశంలో మరి అరుంధతి రాయ్ రాసినటువంటి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని, అలాగే జిడ్డు కృష్ణమూర్తి రచనలు ఆయనకు నచ్చాయని చెప్పారు. అయితే యువత మరి పాడవకుండా ఉండటానికి, యువత చెడు ప్రభావాలకు లోనవ్వకుండా ఉండటానికి, అలాగే మరి మాదక ద్రవ్యాలకు మరి మత్తు పదార్థాలకు లోనవ్వకుండా ఉండటానికి, యువతలో ఆత్మన్యూనత భావాన్ని మరి నియంత్రించడానికి ఈ ఇకిగై అనే భావన తోడ్పడుతుందని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేటి విద్యార్థులు మరి చక్కని మరి క్రమశిక్షణతో వాళ్ళు చదవాలి, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనేటువంటి భావన కలిగి ఉండటానికి ఇకిగై ఎంతో తోడ్పడుతుందని ఫ్రాన్సిస్ మిరాల్ తెలిపారు. కాబట్టి జపాన్ ప్రజలు ఇకిగై అనే భావనను సొంతం చేసుకుని తద్వారా ఆనందమైనటువంటి జీవితం, నిత్యం నూతనంగా, నిత్యం యవ్వనంతో ఉండటానికి ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే కళను ఇకిగై ద్వారా ఏర్పరచుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. నచ్చినట్లయితే మరి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.